మన ఒంట్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ని పోవటానికి ముందుగా ఒక స్టవ్ మీద ఒక చిన్న గిన్నెని పెట్టుకొని దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేయాలండి. ఇలా వెయిట్ చేసిన తర్వాత 2 లవంగాలు, 1 యాలక్కాయ, 2 మిరియాలు ఇవి మెత్తగా దంచుకొని వాటర్లో వేసుకోవాలండి. ఇది కాస్త మరుగుతున్నప్పుడు కాస్త బార్లీ పొడిని తీసుకుందాం. మనం ఇప్పుడు ఒక స్పూన్ బార్లీ పొడిని తీసుకొని అది కూడా తీసుకొని రెండింటిని కలిపి మరిగిద్దాం. దీనిలో బార్లీ పొడిని నీటిని బాగా మరగనివ్వాలండి. ఇలా లవంగాలు, మిరియాలు యాడ్ చేసుకోవటం వల్ల మనకేంటంటే బెనిఫిట్స్, బార్లీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. సుగంధ ద్రవ్యాల వల్ల ఎటువంటి మనకి మైండ్లోని చిరాకు, కోపం అట్లాంటివి ఉన్నా కూడా రిలాక్స్గా ఉంటుందన్నమాట. మైండ్ రిలాక్స్ అవుతుంది. బార్లీ ఎప్పుడు సాల్ట్తో తీసుకోకూడదండి. అది ఎప్పుడైనా సరే మనం ఇలా తీసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి మనకేంటంటే తాగగానే హ్యాపీగా అనిపించాలి. బాడీలో ఉన్న వాటర్, వేస్ట్ వాటర్ అంతా బయటకు పోతుంది అనమాట. యూరిన్ ఇన్ఫెక్షను అలాంటిది ఏదైనా ఉండేటప్పుడైతే ఖచ్చితంగా ఇది బార్లీని మరిగించిన తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉంటున్నప్పుడు తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి ఎప్పుడైనా సరే. ఇంకొంచెం మరగనివ్వాలండి. కొంచెం పొంగు అది వచ్చే వరకు కాస్త వెయిట్ చేసి చూడండి, ఇలా మరుగుతుంది కదా. ఇంకొంచెం మరిగిద్దాం. కానీ బార్లీ త్వరగా పొంగుతుందండి. మీరు కొంచెం సిమ్ చేసుకొని అటు ఇటు వెళ్ళి చేయొద్దు. ఖచ్చితంగాను కొంచెం దగ్గరలో ఉండి మరిగించుకోండి. ఇది కూడా ఇంకా అయిపోయిందనమాట. ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయిందండి మనకి. ఇది తాగటం వల్ల మనకి మైండ్ రిలాక్సేషన్ అయ్యి బాడీలో ఉన్న వాటర్ అంతా చెమట రూపంలో కానీ యూరిన్ రూపంలో కానీ పోవటం వల్ల మనకి బాడీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నాకు మైండ్ చికాక్గా, తల బరువుగా అనిపించేటప్పుడు ఇలా ఇలాచి, లవంగా ఇవి వేసుకునేటప్పుడు ఈ ఫ్లేవర్తో వచ్చిన రిలాక్సేషన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.